గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాబోయే 30 ఏళ్లలో తాగునీటి సమస్య రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమృత్ 2.0తో పాటు నగర మౌలిక వసతుల అభివృద్ధి పథకాల కింద 577 కోట్లతో అదనపు సౌకర్యాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ నెల 25న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పైలాన్ ఆవిష్కరించి పనులు ప్రారంభించనున్నారు. తాగునీటి ప్రాజెక్టులో భాగంగా చేపట్టబోయే పనులేంటి, నగర ప్రజలకు కలిగే ఉపయోగాలపై మా ప్రతినిధి చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు రాణి. గుంటూరు నగరంలో దాదాపు 10 లక్షల మంది జనాభా నివసిస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా తాగునీరు అందించేటువంటి బాధ్యత నగరపాలక సంస్థ చేపడుతుంది. ప్రస్తుతం నగర ప్రజలకు 135 మిలియన్ లీటర్ల నీరుని ప్రతిరోజు కూడా అందించే విధంగా వ్యవస్థ ఉంది. ఒక్కోసారి అయితే ఆ అవసరాలు రోజు కూడా పెరుగుతున్నాయి. నగరంలో పెరుగుతున్నటువంటి జనాభా కావచ్చు, లేకపోతే శివారు కాలనీలు విస్తరించడము, అలాగే నగరం పరిధిలోకి మరికొన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీని విలీనం చేయడం, ఈ కారణాలుగా చూసుకుంటే ఇంకా ఈ తాగునీటి అవసరాలు రోజుకు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. వీటన్నిటిని తట్టుకునే విధంగా కూడా నగరంలో తాగునీటి వ్యవస్థను మెరుగుపరిచే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అమృత్ 2 కింద 266 కోట్ల రూపాయలను, అలాగే అమృత్ కింద 366 కోట్ల రూపాయలను, అలాగే నగర మౌలిక వసతుల అభివృద్ధి పథకం కింద మరొక 210 కోట్ల రూపాయలను, మొత్తం 577 కోట్ల రూపాయలతో తాగునీటి వ్యవస్థ ఆధునీకరణకు సంబంధించినటువంటి పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఆ పనులను రేపు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గోరంట్లలో ఏర్పాటు చేసినటువంటి పైలాన్ను ప్రారంభించి ఆ పనులన్నింటిని కూడా శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా డీపీఎల్ని కూడా సిద్ధం చేసింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు, లేకపోతే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి కొంత నిధులు, ఇవన్నీ కూడా తీసుకొని ఈ తాగునీటి పథకాన్ని ముందుకు తీసుకెందుకైతే చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి గుంటూరు నగరానికి తాగునీరు సరఫరా అవుతుంది. అక్కడి నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ వేయడంతో పాటుగా అలాగే గుంటూరు ఛానల్ ద్వారా అంగలకుదురు దగ్గర ఏర్పాటు చేసినటువంటి స్టోరేజ్ ట్యాంక్ నుంచి కూడా కొంత పైప్ లైన్ వేసి నీరు తీసుకొస్తారు. అలాగే నేరుగా ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా గుంటూరు నగరానికి తక్కెలపాడులో ఉన్నటువంటి ఆ ఫిల్టరేషన్ పాయింట్ కూడా తాగునీరు సరఫరా అవుతుంది. ఇప్పుడు కొత్తగా చేపట్టబోయేటువంటి పథకం ద్వారా అక్కడి నుంచి అదనంగా మరొక పైప్ లైన్ వేయడంతో పాటుగా నగరంలో ఆ స్టోరేజ్ గవర్నమెంట్ వద్ద ఒక స్టోరేజ్ ట్యాంకు నిర్మించడం, అక్కడ ఫిల్టరేషన్ పాయింట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. తద్వారా రాబోయే 20-30 ఏళ్ల పాటు నగరంలో జనాభా ఎంత పెరిగినప్పటికీ కూడా తాగునీటి పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం అయితే నగరంలో 135 మిలియన్ లీటర్లకు పైగా తాగునీరు సరఫరా అవుతున్నప్పటికీ శివారు కాలనీల్లో కొంత సమస్య వస్తుంది. అక్కడ కొన్ని చోట్ల ట్యాంకుల ద్వారా సరఫరా చేయాల్సి వస్తుంది. మరికొన్ని చోట్ల ఏంటంటే ఆ డ్రమ్ములు ఇంటి దగ్గర పెట్టుకొని వాళ్ళు నీళ్లు వచ్చినప్పుడు వారానికి 2-3 సార్లు మాత్రం నీళ్ళు ఇస్తున్నారు. ఆ సమయంలో ఆ నీళ్లను ఆ డ్రమ్ముల్లో నిల్వ చేసి పెట్టుకొని ఆ వారం అంతా కూడా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి కొన్ని కాలనీల్లో కనిపిస్తుంది. ఇక అలాంటి ఇబ్బందులను లేకుండా ఉండే విధంగా ఇప్పుడు అమృత్ 2 కావచ్చు, UIDF నిధులతోటి మొత్తం తాగునీటి వ్యవస్థను మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో విస్తరించే దిశగా నగరపాలక సంస్థ యంత్రాంగం అయితే చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపారు. ఆయన కేంద్ర మంత్రి కూడా ఉండడం కూడా కొంత కలిసి వచ్చిందని చెప్పాలి. ఈ పథకాల కింద గుంటూరు నగరానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఆ తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కూడా ఆయన చర్యలు తీసుకున్నారు. ఈ నగరంలో ఉన్నటువంటి అమృత్ 1 కింద చేపట్టినటువంటి తాగునీటి పథకానికి సంబంధించిన పనులు కూడా కొంత అసంపూర్తిగా ఆగిపోయాయి. వాటిని కూడా పూర్తి చేయడం ద్వారా కొంత తాగునీటి వ్యవస్థను త్వరితగతిన మెరుగుపరిచే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పుడు అమృత్ 2 కావచ్చు, UIDF నిధులు ఇంకా అందుబాటులోకి వస్తే ఇంకా నగరంలో ఇక భవిష్యత్తులో ఎలాంటి తాగునీటి సమస్య కూడా ఉండబోదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. నగర ప్రజలు ఏంటంటే ఎక్కువ ఈ రాజధాని పరిధిలో ఈ గుంటూరు నగరం ఉండడంతో ఎక్కువ మంది ఇతర ప్రాంతాల నుంచి కూడా వలస వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వారందరికీ కూడా అవసరమైనటువంటి మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఈ తాగునీరు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ తాగునీటి వ్యవస్థను పూర్తి స్థాయిలో విస్తరించాలని చెప్పేసి భావించి ఆ దిశగా చర్యలు చేపట్టడం, రేపు దానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించి 577 కోట్ల రూపాయల పనులతో చేపట్టబడి తాగునీటి పథకానికి సంబంధించినటువంటి పైలాన్ను ఆవిష్కరించిన పట్లయితే నగరవాసులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.